హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళుంటే గనక జనవరి మంత్ నుంచి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 19వసారి ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. బ్రిటిష్ పర్వతారోహకుడు 19వసారి అధిరోహించాడు. ఇంగ్లాండ్కు చెందిన కేంటన్ కూల్ అనే 51 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే తిరిగి రాసుకున్నాడు. దీంతో 19వసారి ఎవరెస్ట్ను ఎక్కిన తొలి షెర్పా కాని వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఎవరెస్ట్ను 30 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా గైడ్ కామిరీటా పేరిట ఈ రికార్డు ఉంది. సో ఇతనేమో గైడ్ కామిరీటా నేపాల్కి చెందిన షెర్పా, కానీ బ్రిటిష్కు చెందిన కేంటన్ కూల్ అయితే షెర్పా కాదు. షెర్పా కాని వ్యక్తి 19 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డు సృష్టించడం జరిగింది. టాపిక్ చూద్దాము. సాఫ్ ఫుట్బాల్ ఛాంప్ భారత్. సాఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ను నిలబెట్టుకుంది. నిన్న ఆదివారం ఫైనల్లో 1-1, 4-3 తేడాతో పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ టైటిల్ను నిలబెట్టుకుంది. సాఫ్ ఫుట్బాల్ ఛాంప్ అండర్-19లో భారత్ విజేతగా నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ ఐఐటి బాంబే. ఇటీవల చూసాము ఆపరేషన్ సింధూర్ అని. అలాగే పహల్గామ్లో పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. సో ఈ పరిస్థితులలో పాకిస్తాన్కు మద్దతు నిలుస్తున్న నేపథ్యంలో తుర్కీ వర్సిటీలతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ఐఐటి బాంబే పేర్కొంది. పాకిస్తాన్కు మద్దతుగా తుర్కీయే నిలిచింది ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో. అయితే తుర్కీతో ఉన్న అన్ని వర్సిటీ ఒప్పందాలను ఐఐటి బాంబే రద్దు చేసినట్లు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత అణుపరీక్షకు 51 ఏండ్లు. భారత మొట్టమొదటి అణుపరీక్షకు ఆదివారం నిన్నటితో 51 ఏండ్లు పూర్తి అయ్యాయి. 51 ఏండ్ల క్రితం భారత్ తొలిసారిగా అణుపరీక్షలు నిర్వహించింది. 1974 మే 18న తొలిసారిగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. సో నిన్నటితో 51 ఏండ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. అప్పటి ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ పిఎస్ఎల్వి C61 విఫలం. నిన్న చూసాము ఈ వీడియోలో నేడు పిఎస్ఎల్వి C61 ప్రయోగమని. అయితే ఇది సాంకేతిక లోపంతో విఫలం కావడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిన్న ప్రయోగించనున్న పిఎస్ఎల్వి C61 రాకెట్ 3వ దశలో సాంకేతిక లోపంతో విఫలమైంది. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలపడం జరిగింది. అయితే పిఎస్ఎల్వి అనే రాకెట్ ఇప్పటికీ 63 ప్రయోగాలు చేసింది. అయితే అందులో మొత్తం 3 ప్రయోగాలు విఫలం అయ్యాయి. అందులో 3 ప్రయోగాలు ఏంటో చూద్దాము. ఇస్రో పిఎస్ఎల్వి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇలాంటి ఫుల్ ఫామ్స్ కూడా ఎగ్జామ్స్లలో అడుగుతారు, చూసుకోండి. పిఎస్ఎల్వి అంటే పిఎస్ఎల్విని విస్తరించండి అని అడుగుతారు. సో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దీనిని ఇస్రో 1993లో అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి దీనిని ప్రయోగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 63 సార్లు ప్రయోగించగా 3 సార్లు మాత్రమే విఫలమయ్యింది. మొదటగా ఎప్పుడు అంటే అభివృద్ధి చేసిన మొదటి ఏడాదే 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన పిఎస్ఎల్వి D1 విఫలమయ్యింది. అలాగే 2017 ఆగస్టు 31న పిఎస్ఎల్వి C39 కూడా విఫలమైంది. తాజాగా పిఎస్ఎల్వి C61
మూడవ దశలో సాంకేతిక లోపం కారణంగా నిన్న ఈ ప్రయోగం విఫలమైంది. సో ఇది పిఎస్ఎల్వికి సంబంధించి ఇప్పటికీ 3 సార్లు విఫలమైంది. మొత్తం 63 ప్రయోగాలు చేపట్టడం జరిగింది ఈ పిఎస్ఎల్వితో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. తెలంగాణ అంశాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈసారి పథకాలలో కంపల్సరీ క్వశ్చన్స్. సో చూసుకోండి. ఇందిరా సౌరగిరి జల వికాసం ఇది కొత్త పథకాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. 2025 మే 19న దీనిని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో దీనిని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది దేనికోసం అంటే పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. ఇందిరా సౌరగిరి జల వికాసం రానున్న 5 ఏళ్లలో రూపాయలు 12,600 కోట్లను ఈ పథకానికి ఖర్చు చేయనున్నట్లు తెలపడం జరిగింది. అలాగే 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్య హక్కులను కల్పించింది ప్రభుత్వం. అయితే 12,60,000 కోట్లతో వచ్చే 5 ఏళ్లలో సౌర విద్యుత్ సాగునీటి సౌకర్యం ఈ భూములకు కల్పించనుంది. 100% సబ్సిడీతో ఈ భూములను సాగుకు యోగ్యంగా మార్చడమే లక్ష్యం. బిందు సేద్యానికి అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటాము. బిందు సేద్యానికి అలాగే ఉద్యానవన పంటలను ప్రోత్సహించనుంది. అలాగే ఈ పథకం కింద చేపట్టే పనులను గనక చూసినట్లయితే ఈ పథకం కింద మొత్తం ఏమేం పనులు చేపట్టనున్నారో చూద్దాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద భూమి అభివృద్ధి పనులను చేపట్టనుంది ప్రభుత్వం. అలాగే సెకండ్ వన్ వచ్చేసి భూగర్భ నీటి సర్వే, థర్డ్ వన్ వచ్చేసి బోర్బావుల తవ్వకం, 4 5 HP లేదా 7 HP సోలార్ పంపు సెట్లు మరియు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పించడం. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు మరియు వ్యవసాయ యాంత్రీకరణకు సహకారం చేయడం. అలాగే ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కొరకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఇది ఈ పథకానికి సంబంధించి చేపట్టబోయే పనులు. ఇది ఫ్రెండ్స్ టుడే 19th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ PDF కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.